నిరుద్యోగులకు శుభవార్తట. వయో పరిమితి పెంపుపై సర్కారు కసరత్తు. 5 ఏండ్ల 10 ఏండ్ల త్వరలో ప్రకటించే అవకాశం. పెంచాల్సిన అవసరం ఉందా? ఎవరైనా నిరుద్యోగులు చూసేవాళ్ళు జస్ట్ కమెంట్ చేయండి, ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్స్లో వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇచ్చే నోటిఫికేషన్లకు వయో పరిమితి పెంచాలి అని ఇప్పటికే శాసనసభ, శాసన మండలి విప్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి 10 ఏండ్ల పాటు సడలించాలి అని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సుదీర్ఘకాలం నోటిఫికేషన్లు రాకపోవడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం భర్తీ ప్రక్రియను నిర్లక్ష్యం చేయడంతో లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోయారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ అంశంపై సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం నిరుద్యోగులకు 10 ఏండ్ల వయసు సడలింపునివ్వడంతో జనరల్ అభ్యర్థులకు 44 ఏండ్లు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల వరకు అవకాశం దక్కింది. అయితే ఈ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల వయో పరిమితిని 5 ఏండ్లు పెంచాలా లేదా 10 ఏండ్లు పెంచాలా అన్న అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉన్నది. జనరల్ అభ్యర్థులకు 5 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 ఏండ్ల సడలింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అన్ని వర్గాలకు సమానంగా 10 ఏండ్లు పెంచితేనే న్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఫస్ట్ నోటిఫికేషన్లు వేయండి కదా. నువ్వు నోటిఫికేషన్లు ఏవైతివి, ఒక ఉద్యోగం ఏవైతే చక్కగా ఇప్పుడు వయో పరిమితి గురించి మాట్లాడుతున్నావు. సరే, అది పెంచాల్సిన అవసరం ఉన్నది, ఓకే, బాగానే ఉంది. అసలు నీ నోటిఫికేషన్లు లెక్కేది ఫస్ట్ అది చెప్పు కదా. అన్న, గురుకుల స్కూల్ యూనిఫామ్స్ కాంట్రాక్ట్ గుజరాత్కి ఇచ్చిరట. ఇక్కడ కుట్టే వాళ్ళకి ఉపాధి లేదు, ఇంతకు ముందు ఎస్హెచ్జి మహిళలకు ఇచ్చేది. దీనిపై మాట్లాడండి అన్న. ఒకసారి ఎవరికైనా కాల్ చేసి అడగండి, నేను కూడా ఫాలోఅప్ చేస్తాను ఈ విషయంలో. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఇచ్చిన టెండర్లు వాటి మీద కూడా మనం ఫోకస్ చేసిన నోట్బుక్స్ టెండర్ కానీ ఇంకా 29 వస్తువులు ఏవో ఇస్తున్నారు కదా స్కూల్ గురుకులాలకి, వీళ్ళకి ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. నువ్వు ఈ మధ్య అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఉచ్చరించట్లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు జై భీమ్ అనేవాడివి. మా ప్రతి వీడియోలో జై భీమ్ అని ఉంటుంది. అదే లైన్తో ఉన్నాం మేము ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు కాదు, సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం దాన్ని. చాలామంది అన్నారు అది ఎందుకు పెట్టినావు, ఇంకొక వర్గం వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది కదా, అది ఆ వర్గానికి ఈ వర్గాన్ని దూరం చేసేటువంటి ఆ లైన్ కాదు జై భీమ్ అన్నది. జై భీమ్ అంటే ఒక జ్ఞానం,